సమస్త లోకాలు చీకటిలో మునిగిపోతున్నాయి. దేవతలు తమ శక్తిని కోల్పోతున్నారు. స్వర్గలోకం వెలవెలబోతుంది. అలాంటి సమయంలో పాలసముద్రం మధ్య నుంచి కోట్లాది సూర్యుల కాంతితో ఒక దివ్య స్త్రీశక్తి ప్రత్యక్షమైంది. ఆమె అడుగు పెట్టగానే సంపద వచ్చింది. ఆమె చిరునవ్వుతో అదృష్టం వచ్చింది. ఆమె చూపుతో సౌభాగ్యం వచ్చింది. ఆమె ఎవరో కాదు, సంపదల తల్లి, జగన్మాత అయిన లక్ష్మీదేవి. కానీ లక్ష్మీదేవి ఎందుకు జన్మించింది? ఆమెకు ముందు ఏం జరిగింది? ఆమె ఎందుకు విష్ణుమూర్తినే ఎంచుకుంది? ఈరోజు ఆ అద్భుత కథని తెలుసుకుందాం. దుర్వాస మహర్షి ఇంద్రుడితో, ఇంద్ర, ఇది సాధారణ మాల కాదు, ఇందులో దేవీ శక్తి నివసిస్తుంది అని అంటాడు. కానీ గర్వంతో ఉన్న ఇంద్రుడు ఆ మాలను గౌరవంగా ధరించలేదు. తన వాహనమైన ఐరావతం తలపై వేశాడు. ఏనుగు దానిని నేలపై వేసి తొక్కేసింది. అప్పుడు దుర్వాసుని కళ్ళల్లో కోపం మెరిసింది. అప్పుడు దుర్వాస మహర్షి ఇంద్రుడితో, ఇంద్ర, గర్వం నీ కళ్ళను మూసేసింది. ఇక నీ ఐశ్వర్యం అంతా నశిస్తుంది అని అంటాడు. శాపం వెంటనే పనిచేయడం ప్రారంభించింది. కొన్ని రోజుల్లోనే దేవతల తేజస్సు తగ్గిపోయింది. వర్షాలు తగ్గాయి. యజ్ఞాలు ఫలించలేదు. అసురులు యుద్ధాల్లో గెలవడం మొదలుపెట్టారు. స్వర్గలోకం క్రమంగా తన కాంతిని కోల్పోయింది. ఇంద్రుడు భయపడ్డాడు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు వారిని వెంట పెట్టుకొని మహావిష్ణువు వద్దకు తీసుకెళ్ళాడు. దేవతల బాధను విన్న విష్ణుమూర్తి దేవతలతో, మీ అదృష్టం అంతా పోయింది కాదు, అది క్షీరసాగరంలో దాగి ఉంది. అమృతంతో పాటు అనేక దివ్య సంపదలు కూడా అందులోనే ఉన్నాయి. అసురులతో కలిసి క్షీరసాగరాన్ని మదించండి అని అంటాడు. అప్పుడు దేవతలు ఆశ్చర్యపోయారు. మేము అసురులతో కలిసి పనిచేయాలా అని అన్నారు. కానీ వారికి వేరే మార్గం ఏమీ లేదు. దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించేటప్పుడు మందర పర్వతంను మదనదండంగా ఎంచుకున్నారు. వాసుకిని తాడుగా ఉపయోగించారు. దేవతలు ఒకవైపు, అసురులు మరొక వైపు. మహామదనం ప్రారంభమైంది. కానీ కొద్దిసేపటికే పర్వతం సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు విష్ణుమూర్తి మహా తాబేలు రూపమైన కూర్మావతారం ఎత్తాడు. అతని వీపు 1000 యోజనాల వెడల్పుతో విస్తరించింది. మందర పర్వతాన్ని తన వీపుపై మోసాడు. ఇప్పుడు మదనం మళ్ళీ మొదలైంది. మొదటగా బయటకు వచ్చినది అమృతం కాదు, భయంకరమైన హాలాహల విషం. విషపు జ్వాలలు 3 లోకాలను కాల్చేయబోతున్నాయి. దేవతలు పరిగెత్తి పరమశివుడు వద్దకు వెళ్ళారు. శివుడు ప్రపంచాన్ని రక్షించేందుకు విషాన్ని తన కంఠంలో నిలిపాడు. అందుకే ఆయన నీలకంఠుడు అయ్యాడు. మదనం కొనసాగుతుంది. ఒక్కొక్కటిగా అద్భుతాలు బయటకు రావడం మొదలయ్యాయి. మొదటగా కామధేనువు, కల్పవృక్షం, చంద్రుడు, ఐరావతం, అప్సరసలు, ఉచ్చైశ్రవసు గుర్రం బయటకు వచ్చాయి. దేవతలందరూ ఆనందపడ్డారు. కానీ ఇంకా ఒక గొప్ప అద్భుతం రావాల్సి ఉంది. హఠాత్తుగా క్షీరసాగరం మొత్తం బంగారు కాంతులతో మెరిసిపోయింది. దివ్య సంగీతం వినిపించింది. సముద్రపు అలలు నెమ్మదించాయి. ఒక విశాల కమలం నీటి మీద వికసించింది. ఆ కమలం మధ్యన అపూర్వ సౌందర్యంతో, చేతుల్లో కమలాలు ధరించి, నవ్వుతూ, కోట్లాది సూర్యుల కాంతిని వెదజల్లుతూ ఒక దేవి ప్రత్యక్షమైంది. దేవతలు మంత్రముగ్ధులయ్యారు. ఋషులు నమస్కరించారు. గంధర్వులు గానం చేశారు. పుష్పవర్షం కురిసింది. ఆమె అడుగు పెట్టగానే లోకాలన్నీ మళ్ళీ ప్రకాశించాయి. దేవతలందరూ లక్ష్మీదేవిని చూశారు. అసురులు కూడా ఆమెను పొందాలని ఆశపడ్డారు. కానీ లక్ష్మీదేవి ఒక్కొక్కరిని పరిశీలించింది. ఎవరిలో గర్వం ఉంది, ఎవరిలో కోపం ఉంది, ఎవరిలో అసూయ ఉంది అని ఒక్కొక్కరిని పరిశీలించింది. చివరికి ఆమె చూపు మహావిష్ణువుపై పడింది. విష్ణుమూర్తి ప్రశాంతంగా నిలబడి ఉన్నాడు. ధర్మానికి ప్రతిరూపంగా ఉన్నాడు.
లక్ష్మీదేవి చిరునవ్వుతో ఆయన వద్దకు వెళ్ళి పుష్పమాలను ఆయన మెడలో వేసింది. ఆ క్షణం దేవలోకం మొత్తం ఆనందంతో నిండిపోయింది. దేవతలు జయ జయధ్వానాలు చేశారు. ఋషులు వేదమంత్రాలు పఠించారు. పుష్పవర్షం కురిసింది. అప్పటి నుంచి లక్ష్మీదేవి మహావిష్ణువు వక్షస్థలంలో నివసించడం ప్రారంభించింది. అందుకే విష్ణుమూర్తిని శ్రీనివాసుడు అని కూడా పిలుస్తారు. శ్రీ అంటే లక్ష్మీదేవి. అప్పటి నుంచి ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ శుభ్రత ఉంటుందో, ఎక్కడ దానం, భక్తి, వినయం ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే నేటికి కోట్లాది మంది భక్తులు లక్ష్మీదేవిని సంపదకే కాదు, సౌభాగ్యానికి, ఆనందానికి, శాంతికి, దైవకృపకు ప్రతీకగా ఆరాధిస్తారు. పాలసముద్రం నుంచి వెలిసిన ఆ దివ్య తల్లి నేటికి భక్తుల ఇళ్లలో వెలుగులు నింపుతుంది. గర్వం ఉన్న చోట లక్ష్మీదేవి నిలవదు. ధర్మం ఉన్న చోట లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుంది. అదే లక్ష్మీదేవి జనన రహస్యం.